దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపను మనకి ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కూడికను మొదలు పెట్టుకుందామండి. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, మరొక దినం ప్రభువ మమ్మల్ని ప్రేమించిన ఆయన సజీవ లెక్కలో నిలిచి ప్రభువ తండ్రి, మేము వాక్య సందేశంలోకి విడిచుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువ తండ్రి, నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్య సందేశంలోకి వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం సార్ చదవటం. ఒక్కొక్క న్యాయాధిపతి ఉమ్, చనిపోగా ఉమ్, వారు వెనుకకు తిరిగి ఉమ్, ఇతర దేవతలను అనుసరించి ఉమ్, పూజించుచు ఉమ్, వాటికి సాగిలపడుచు ఉమ్, ఉండడం వలన ఆ, తమ క్రియలలోనేమి ఆ, తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి ఉమ్, దేనిని విడువక ఆ, తమ పూర్వీకుల కంటే ఉమ్. మరి మిగులు చెడ్డవారైరి. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయారు. ఎట్లంటే యెహోషువ వృత్తి నిందిన తర్వాత ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ తరం కొందరు వాళ్ళ పెద్దలు కూడా కొందరు చనిపోవటం జరిగింది. ఏమండి? అయితే వారి తర్వాత వారు వచ్చిన బిడ్డలు ఎ- ఎ- ఎరగని ఒక తరం యెహోవా చేసిన ఆ యొక్క క్రియలు, ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన ఒక ఒక మహిమ కలిగిన ఆ క్రియల్ని వారు ఆ ఎరుగని ఒక తరం వచ్చింది. అంటే ఆ తరం వారు చనిపోగా ఆ తర్వాత వారి పిల్లల తరం వచ్చేసింది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు దేవుని మార్గం నుంచి చాలా త్వరగా తొలగిపోయారు. ఎట్లంటే వాళ్ళు తొలగిపోవడమే కాకుండా విసర్జించి బయలుదేవతలను ఆరాధిస్తున్నారు. బయలుదేవతలను ఆరాధిస్తూ అష్టరు దేవత అని వాటికి పూజించి నమస్కరిస్తూ యెహోవా కోపం పుట్టించారు. వారు ఎంత కోపం అంటే సజీవుడైన దేవుని మాటలకి వాళ్ళు చెవియొగ్గక ఆ ఇచ్చిన ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలను వాటన్నిటిని విసర్జించి వారు అన్యుల మధ్య నివసించటం వలన ఏమండి వారి ఆ ఆలోచన తలంపులు మొత్తం దేవునికి వ్యతిరేకంగానే తిరిగిపోయి ఉన్నాయి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు అదే కాకుండా వారు ఆ విసర్జించటం వలన దేవునికి కోపం కలిగి వారిని శత్రువుల చేతికి వారిని అప్పగించినప్పుడు ఏమండి వారు వీరిని దోచుకుంటున్నారు. దోచుకోక శత్రువులు ఎదుట వాళ్ళు నిలవలేక పారిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, నీవు దేవుని ఎరిగిన తర్వాత నీ తర్వాత తరానికి కూడా మనం ఈ మాటలు దేవుని గురించి ఆ యొక్క ధ్యానమైన మాటలు మనం తెలియపరచాల. దేవుడు చేసిన యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క మేలుల్ని మన తర్వాత తరానికి మనం తెలియపరిచి వారిని ఆ యొక్క సత్య మార్గంలో నడిపించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే వారు నడవలసిన మార్గం వారికి తెలియపరిచినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు కూడా అందులోంచి వైదొలగకుండా తొలగిపోకుండా వాడు దేవుని మార్గంలో నడుస్తాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని వైపు తను ఆలోచన మార్చుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మనం తెలియపరుస్తాం కదా, మనకు కలిగిన శ్రమలో దేవుడు మనల్ని ఏ విధంగా విడిపించాడు, మనకు కలుగుతున్న వేదన బాధల్లోంచి మనుషుల సహాయం కంటే కూడా దేవుడు మనకి ఏ రీతిగా అద్భుత రీతిగా మనకి ఆయన కార్యాలు మన పట్ల చేశాడు అనేది మన వ్యక్తిగతంగా మన రుచి చూసి క్రీస్తుని తెలుసుకుంటాం కనుక ఏమండి మన పిల్లలకు కూడా అదే విధంగా నేర్పాలి. ఆ విధంగా ఆ ఇజ్రాయిల్ ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరికి న్యాయాధిపతులను దేవుడు నిలుపుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ న్యాయాధిపతులు అనగా ఇవాళ మనకి దైవ సేవకులు ఎట్లాగో అట్లా దేవుని వర్తమానాన్ని తెలియపరిచేవాళ్ళు వాళ్ళు. ఏమండి అటువంటి న్యాయాధిపతుల్ని వారికి నియమించాడు దేవుడు. చూడండి ఆ 16వ వచనంలో చూసినట్లయితే, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినకపోతే తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయారు. చూడండి, దేవుడు వాళ్ళకి మంచి చెడులు తెలియపరచడం కోసం న్యాయాధిపతులు నియమించాడు. అయితే వారు పెట్టిన ఆ మొరను విని దేవుడు వారిని నిలిపిన తర్వాత
వారిని దోచుకుంటున్న వారిని చేతిలోంచి వారి యొక్క ప్రార్థన విని ఇజ్రాయెల్ ప్రజలు రక్షించడానికి వారికి ఒక న్యాయాధిపతులు నియమిస్తే వారు వాళ్ళ మాట వినకుండా ఉన్నారు. చూడండి, ఈనాడు మనం దైవ సేవకులు మనకి ఎన్నో వర్తమానాల ద్వారా ఈ లోక ఆశల వైపు మనం వెళ్ళకూడదని ప్రతి దినం మనకు బోధిస్తూనే ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఆలోచన శ్రమ కలిగినప్పుడే దేవుని వైపు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే నరుడు హృదయాల బాల్యం నుంచి చెడ్డవి గనక తనకి ఏ సమయంలో ఏది అవసరమో ఆ యొక్క సందర్భం, ఆ యొక్క అవసరాన్ని బట్టే మనిషి భక్తి జీవితాన్ని తను అలవదించుకుంటూ వస్తున్నాడు. ఎట్లాగంటే తనకు శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తాడు. ప్రభువా, దేవా, నీవు తప్ప నాకు వేరే ఒకరు లేరయ్యా అని చెప్పని మొరపెడుతూ ఉంటాడు. తర్వాత తనకు కలిగిన ఆ శ్రమను దేవుడు తీసేసి దీవెనకరంగా తన జీవితాన్ని ఇచ్చినప్పుడు ఏమండి, ఆ చెప్పిన మనకు వాక్యం బోధించిన దైవ సేవకుల మాటలు కూడా వినకుండా మందిరానికి రాకుండా ఉన్నవారు ఇవాళ కొందరు లేకపోలేదు. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదవండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిదనని మోషేతో చెప్పగా. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, యెహోవా అట్లా అంటున్నాడు, నేను ఈ ప్రజలను చూశానయ్యా, వారు లోబడిన ప్రజలు, నేను వారిని నియమించిన త్రోవల నుండి వారు తొలగిపోతున్నారు, వారి కొరకు తొలగిపోయి ఒక దూడం చేసుకొని వారి యొక్క దానికి సాగిల పడుతున్నారు, ఆ సాగిల పడుతూ దాని ముందు తినటం, త్రాగటం, నాట్యం ఆడటం, ఈ విధంగా చేస్తున్నారని చెప్పని ఈ విధంగా చేస్తున్నారు ప్రియా దేవుని బిడ్డారా. చూడండి, మనం ఆ యొక్క మాటలో మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని కొన్ని పరిస్థితులు మనకి ఎట్లా ఉంటాయి అంటే, ఆకాశం నుంచి మన్నా కురిసినప్పుడు కొంత వాళ్ళకి కొన్ని పరీక్ష కోసం కొన్ని ఏర్పరచబడ్డాయి. ఎట్లా, ఏ దినంకి ఆ దినం సమకూర్చుకోమని దేవుడు సెలవిస్తే వారు రేపటి కొరకు కూడా దాచిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లానే మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు మనకి మన యొక్క జీవితాన్ని పరీక్షించాలనే మన జీవితంలోకి అనుమతిస్తూ ఉంటారు. కొన్ని వస్తూ ఉంటాయి. మన భక్తి జీవితాన్ని నిలకడగా నిలబడతామా లేవా అన్నట్టుగా కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉంటాయి, అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొందరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఎరగని వ్యక్తులు వారు తొలగిపోతూనే ఉంటారు. అయితే ప్రతి దినం మనం పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల, ఏమంటే వాక్యాన్ని మనం ధ్యానించడం వలన, ప్రతి దినం ఏదన్నా శ్రమ కలిగినప్పుడు కూడా మనం దాంట్లో నుంచి దేవుని వైపు చూడగలిగే ఒక శక్తిని మనం పొందుకుంటాం. ఏమండి, నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అటువంటి శక్తిని మనం పొందుకుంటాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్. చూడండి, విశ్వాసులు ఆయన మన ఆలోచనలను, మన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి ఆయన మార్గంలో అనుసరించును గాక. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎన్ని దహన బలులు ఇచ్చినా, ఎన్ని చేసినా, మనం దేవుడు మన కోరుకునేది మన హృదయాన్నేనండి. ఆయన ఆజ్ఞలను మనం గైకొనాల. ఆయన యొక్క సత్య వాక్యాన్ని మన హృదయంలో నెవరు వేసుకుంటూ, ఏమండి, ఎదుటి వారిని కూడా వాక్యం ద్వారా బలపరిచే వారిగానే మనం ఉండాలి. దేవుని మాటలు చూడండి, ఈ వచనంలో మనం చూసినట్లయితే, తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డారా, ఈ దినం మనం దహన బలులు అర్పించడం కంటే యెహోవా ఆజ్ఞలను అనుసరించడం మనకెంతో శ్రేష్టంగా ఉంటాయి. అవి యొక్క జుంటితెన ధారల కంటే కూడా మధురమైనవి. ఆయన ఆజ్ఞలను మనం ధ్యానించగలిగి వాటిని అనుసరించగలిగితే, ఏమండి, ఎంతో సంతోషాన్ని మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. చూడండి, అదే మన మూలవాక్యంలోనే న్యాయాధిపతి గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదవండి. ఇశ్రాయేలు యెహోవా మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనూజు యొక్క కుమారుడగు
ఒతోనియేలు రక్షకునిగా ఇజ్రాయేలు కొరకు నియమించిన వారిని రక్షించను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా హారామును రాజైన కుషానిషాతయును అతని చేతికి అప్పగించాను. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మన కాలేబు తమ్ముడైన కనూజు యొక్క కుమారుడగు ఒతియేలును రక్షణికుడిగా ఇజ్రాయేల్ కొరకు ఒక న్యాయాధిపతిగా నియమించాడు. చూడండి, మనకు కలుగుతున్న శ్రమలను దేవుడు మనం చూస్తూ ఉండే దేవుడు కాదండి. మన కొరకు ఎవరినో ఒకరిని ఆ శ్రమల నుంచి విడిపించడానికి, ఏమండి, మనల్ని దేవుని వైపు మలచడానికి ఒక వ్యక్తిని ఖచ్చితంగా లేపుతాడు. చూడండి, ఆ తర్వాత అతన్ని ఏర్పరచుకొని అతని మీద దేవుని ఆత్మ అతని మీద నిలబడి ఉండగా 40 దినములో వాళ్ళకి యుద్ధమే లేకుండా నెమ్మది కలిగింది. నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో కూడా అండి, మనకు కలుగుతున్న శ్రమలను ఏదైనా కానీ, మన కుటుంబంలో కానీ, మన జీవితాల్లో కానీ, ఏమండి, ఏ సమస్య అయినా సరే మనం మొదటిగా దేవుని వైపే, దేవుని సన్నిధిలోనే మనం మొరపెట్టే వారిగా ఉండాలి. ఎందుకంటే ఏ శ్రమనైనా తీయగలిగిన శక్తిమంతుడు. ఈ సృష్టి అంతయు ఆయన చేతి పనియే కనుక మనకు కలిగిన శ్రమ ఆయనకి తీసేయడం ఎంత పని అండి? ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, దహన బలులు అర్పించుట కంటే దేవా నీ ఆజ్ఞలు ప్రభువా మేము అనుసరించి నడువుటే మాకు మేలు నాయన. తండ్రి, ఈ వాక్యాన్ని మా హృదయంలో నెమరు వేసుకుంటూ ప్రభువా ప్రతి దినం నీ ఆజ్ఞలు గైకొని నడిచేవారుగా మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.